एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि। సహృదయులు, నిరంతర కృషివలుడు, ఆదర్శ ఉపాధ్యాయులుగా సుపరిచితులు శ్రీ రవ్వ రమేష్ గారు. శ్రీ రవ్వ ఉపేందర్ భాగ్యంబల ప్రథమ సంతానంగా ఆగస్టు 5, 1964 పరకాలలో జన్మించారు శ్రీ రవ్వ రమేష్ గారు. నానమ్మ పర్యవేక్షణలో అమ్మా నాన్నల అనురాగాన్ని ఆస్వాదిస్తూ శుక్లపక్ష చంద్రుని వలె పెరిగి పెద్దవారగుతూ తన 5వ ఏట నుండి పరకాల యందలి శ్రీ సరస్వతి శిశు మందిర్ యందు ఓనమాలు దిద్దడంతో తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు రమేష్ గారు. 5వ తరగతి వరకు చదివి అనంతరం యూపీఎస్ పరకాలలో 6వ, 7వ తరగతులను అత్యంత శ్రద్ధాసక్తులతో పూర్తి చేసి ప్రతి తరగతి యందు ఉత్తముడిగా నిలుస్తూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరకాలలో 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివి విద్యా వ్యాసంగపు తొలిమెట్టైన ఎస్ఎస్సిలో 1979లో ఉత్తీర్ణులైనారు. ఆనాడు చాలా కఠినంగా భావించబడుతున్న గణిత శాస్త్రం యందు అమితాసక్తితో ప్రభుత్వ జూనియర్ కళాశాల పరకాలలో ఇంటర్మీడియట్ను ఎంపీసీతో 1981లో ఉత్తమ శ్రేణి యందు ఉత్తీర్ణులైనారు. స్వయంగా ఉపాధ్యాయుడైన తండ్రి సలహాతో ఉపాధ్యాయ వృత్తిపై గల మక్కువతో ఉపాధ్యాయ శిక్షణా కేంద్రం నేరేడ్మఠ్ హైదరాబాద్ యందు ఉపాధ్యాయ శిక్షణను 1982-83లో పూర్తి చేసుకున్నారు. వెంటనే పరకాల యందలి మినర్వా పాఠశాల యందు ఉపాధ్యాయుడిగా చేరి తను శిక్షణలో నేర్చుకున్న బోధనా మెలకువలను మెరుగుపరుచుకుంటున్న తరుణంలోనే ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సి 1983 ద్వారా అతి పిన్న వయస్సు 19 సంవత్సరాలకి 4/1/1984లో ప్రత్యేక ఉపాధ్యాయుడిగా నియామకం చేయబడ్డారు. చిట్యాల పంచాయతీ సమితి పరిధి యందలి ముచినిపర్తి ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేకోపాధ్యాయులుగా నియమించబడి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సమీపంలోని చల్లగరిగే ఉన్నత పాఠశాల యందు గణిత బోధకుల అవసరం ఏర్పడిన దృష్ట్యా తన సొంత పాఠశాలలో పనిచేస్తూనే ఉన్నత పాఠశాల విద్యార్థులకు గణితాన్ని బోధించి తన బోధనా తృష్టను తీర్చుకుంటూ ఉన్నత తరగతుల విద్యార్థుల అవసరాలను తీర్చిన కృషివలుడు, సేవా తత్పరులు. కొద్ది కాలానికే పరకాల పంచాయతీ సమితి యందలి ముత్యాలపల్లి ప్రాథమిక పాఠశాలకు బదిలీపై వెళ్లి చిన్నారి విద్యార్థులతో మమైకమవుతూ ఆటపాటలతో విద్యార్థులకు అక్షరాలు నేర్పుతూ వారి మనస్సున చిరస్థాయిగా నిలిచారు. జూన్ 30, 1986న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా నియమించబడి పరకాల పంచాయతీ సమితిలోని ప్రాథమిక పాఠశాల అలియాబాద్ నందు నియుక్తులై విద్యార్థుల సర్వతోముఖ వికాసానికి కృషి చేస్తూ ప్రాంగణాన్ని పచ్చదనంతో నింపారు. ఉపాధ్యాయునిగా ఉద్యోగం నిర్వహిస్తూనే ఉన్నత విద్యయందు ఉన్న అమితాసక్తితో దూర విద్యా విధానంలో బిఏ పట్టాను కాకతీయ విశ్వవిద్యాలయం నుండి, బిఈడి పట్టాను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి, ఎంఈడిని కాకతీయ విశ్వవిద్యాలయం నుండి మరియు ఎంఏ రాజనీతి శాస్త్రాన్ని నాగార్జున విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేశారు. తదనంతరం తాను అక్షరాభ్యాసం చేసిన ప్రాథమికోన్నత పాఠశాల పరకాల యందు ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసే అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు శ్రీ రవ్వ రమేష్ గారు. ప్రాథమికోన్నత పాఠశాల కామారెడ్డిపల్లికి బదిలీపై వెళ్లి 3 ఏళ్ల పాటు తన బోధనా పటిమతో విద్యార్థులను తీర్చిదిద్దుతూ స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రంలో పదోన్నతి పొంది ములుగు ఘనపూర్ మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల కుందూరుపల్లి యందు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. తరువాత సమీపంలోని ఉన్నత పాఠశాల చెల్పూరుకు బదిలీ కాబడి విద్యార్థులకు సాంఘిక శాస్త్రం బోధిస్తూ వారికి సమకాలీన పరిస్థితుల పట్ల అవగాహన కల్పిస్తూ పౌరులుగా హక్కులను పొందుతూ బాధ్యతను ఎలా నిర్వహించాలో వివరిస్తూ బాధ్యత గల భవిష్యత్ పౌరులను సమాజానికి అందించారు. అటు పిమ్మట పరకాల మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల లక్ష్మీపురంకు బదిలీ చేయబడి అక్కడి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ దాతల సహకారంతో దాదాపు 2 లక్షల వ్యయంతో పాఠశాలకు రంగులు వేయించారు. ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం పూర్తి చేశారు. డ్యూయల్ డెస్క్లను సమకూర్చడంతో పాటు పాఠశాల ప్రహరీ గోడలపై బొమ్మలతో కూడిన రైమ్స్, వివిధ ఆకృతులను, సాంఘిక శాస్త్ర పటాలను గీయించి పాఠశాల ప్రాంగణాన్ని సుందర నందనవనంగా తీర్చిదిద్దడంతో పాటు స్థానిక దాత శ్రీ సత్యనారాయణ రెడ్డి గారిచే 5 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం విద్యార్థులకు నోట్బుక్స్, షూస్, టై, బెల్ట్, బ్యాడ్జెస్లను ఇప్పించారు.
తదనంతరం నాగారం ఉన్నత పాఠశాలకు బదిలీ చేయబడి దాదాపు 4 సంవత్సరాల పాటు విద్యాబోధన చేశారు. ప్రభుత్వ ఉత్తర్వు 317ను అనుసరించి లోకల్ క్యాడర్ రీఆర్గనైజేషన్లో భాగంగా వరంగల్ జిల్లాకు అటాచ్ చేయబడి గీసుకొండ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎల్కుర్తి హవేలీలో నియామకం కాబడ్డారు. ఆకట్టుకునే బోధనతో విద్యార్థుల మరియు ఆత్మీయతతో సహచర ఉపాధ్యాయుల మనోమందిరాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు రమేష్ గారు. అంతేకాక పాఠశాల భవనం ముందు భాగంలో వర్లీ పెయింటింగ్ వేయించి ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పరచడంతో పాటు దివంగతులైన తన పితృదేవులు శ్రీ రవ్వ ఉపేందర్ గారి స్మారకార్థం విద్యార్థులందరికీ నోట్బుక్స్ ఇవ్వటమే కాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన శ్రీ కునిశెట్టి వంశీ గారి సహకారంతో బడీ ఫర్ స్టడీ సంస్థ ద్వారా 8 మంది విద్యార్థినీలకు గత 3 సంవత్సరాలుగా ఒక్కొక్కరికి 17,000 రూపాయల చొప్పున దాదాపుగా 3 లక్షల రూపాయల స్కాలర్షిప్లను ఇప్పించారు రమేష్ గారు. తాను పనిచేస్తున్న పాఠశాల ఏదైనా విద్యార్థులను తన సొంత పిల్లల వలె చూస్తూ విలక్షణమైన బోధనా విధానంతో ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయ బృందంతో సన్నిహితంగా మెలుగుతూ తన సహోపాధ్యాయుల మదిలో శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకోవటమే కాక అధికారుల మన్ననలను ప్రశంసలనెన్నింటినో పొందారు. రవ్వ వారి కుటుంబంలో ఆనందోత్సాహాలను వెలయిస్తూ అగ్రజుడుగా జన్మించిన శ్రీ రమేష్ గారు తన 24వ ఏట తన తండ్రి గారైన ఉపేందర్ గారి బాల్య స్నేహితులు మరియు సహోపాధ్యాయులుగా పనిచేసిన శ్రీ అనంతుల వైకుంఠం పుష్పలీలా పుణ్య దంపతుల 4వ సంతానమైన సౌభాగ్యవతి వాణి గారిని తన సహధర్మచారినిగా చేసుకుని పవిత్ర గృహస్థాశ్రమంలో అడుగుపెట్టారు. తన 3 సహోదరులు శ్రీ రవ్వ జగదీష్, శ్రీ రవ్వ హరీష్, శ్రీ రవ్వ మహేషులు ఆనాటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వలె అన్నదమ్ములందరి మధ్య ప్రేమ సౌభ్రాతృత్వాలతో అన్నంటే అనురాగం, తమ్ములంటే మమకారంగా జీవితాన్ని కొనసాగిస్తూ తన తమ్ములందరూ జీవితంలో ఉన్నత స్థానాలను పొందటానికి అవసరమైన విద్యా మార్గదర్శనాన్ని అందిస్తూ పెద్దవాడిగా ప్రేరణనిస్తూ తనదైన పాత్ర పోషించారు. గృహస్థాశ్రమ బద్ధులై తమ గారాల పంటగా వరాల మూటగా కులదైవం వాసవీమాత కృపా కటాక్షాలతో పుత్రుడు దిలీప్కు జన్మనిచ్చి తనకు ఉన్నతమైన మానవీయ విలువలు, మమతానురాగాలు, క్రమశిక్షణ, విద్వత్తుతో పరిపుష్టం చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపరిచి శ్రీ దొంతుల రాజన్న సంధ్యారాణి దంపతుల ఏకైక పుత్రికైన మమతతో వివాహం జరిపించి మన్మితను తన మనమరాలిగా పొంది తన ఆటపాటలు బాల్య చేష్టలతో సంతోషాభిధులు తేలియాడుతూ సాఫల్య జీవన యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. సేవా తత్పరులైన శ్రీ రమేష్ గారు ఆవోపా పరకాల ఆర్థిక కార్యదర్శిగా, కళ్యాణ మండప కమిటీ సభ్యులుగా పలు కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఇతోధిక సేవలందించారు. పాఠశాలలో బోధించడానికే పరిమితమవ్వక రమేష్ గారు విద్యార్థులలో సాంఘిక స్పృహను పెంచుతూ వివిధ పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేశారు. ఉన్నత పాఠశాల నాగారం నందు పనిచేస్తున్న సమయాన ఓటర్స్ డే సందర్భంగా ఎన్నికల సంఘం వారిచే నిర్వహించిన వక్తృత్వ పోటీలకై 10వ తరగతి విద్యార్థిని సంగీతకు తర్ఫీదునివ్వడంతో ఆమె పరకాల మండల స్థాయిలో, వరంగల్ జిల్లా స్థాయిలో ప్రథమురాలిగా నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయబడి ప్రశంసలు పొందడమే కాక విద్యార్థిని సంగీతకు గైడ్ టీచర్గా వ్యవహరించిన శ్రీ రమేష్ గారులను ఆనాటి జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా విద్యాశాఖాధికారులు సన్మానించారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో అనితర సాధ్యమైన నైపుణ్యం, విలక్షణ బోధనా విధానాలను గుర్తించి యాజమాన్యం మరియు సామాజిక సంస్థలు పలు అవార్డులతో సత్కరించాయి. అందులో కొన్ని మండల పరిషత్ పరకాల వారిచే మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, లయన్స్ క్లబ్ ఆఫ్ పరకాల వారిచే బెస్ట్ టీచర్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం వారిచే జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, రోటరీ క్లబ్ ఆఫ్ కాకతీయ వారిచే జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, జిల్లా విద్యాశాఖ వారిచే జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను గ్రహించారు. 42 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన శ్రీ రవ్వ రమేష్ గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో తన భావి జీవితం గడపాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈ ప్రెజెంటేషన్ విన్న వారికి ధన్యవాదములు.